మీకు ప్రమోషన్ వచ్చి ఈ దరిద్రాలన్నీ పోయి మమ్మల్ని చూసుకునే స్థాయి మీకు వచ్చినప్పుడే నా కొడుకుని తీసుకుని ఇంటికి వస్తాను. గుడ్ బై. రాణి, నేను బతుకుండడం వేస్ట్. నేను చచ్చిపోవాలి. ఎస్, నేనే చచ్చిపోవాలి. చచ్చిపోతేనే మేలు, చచ్చిపోతేనే మేలు. అవునానంద్, మనమే చావాలి. ఐ వాంట్ టు డై. భగవంతుడి దయ వల్ల వీళ్లలో ఎవరూ కూడా చనిపోలేదు. కేవలం వాళ్ళ అమాయకత్వంతో స్వయంకృత అపరాధమే దీనికి కారణం. మనిషి అన్నవాడు జీవితంలో ఇక మేము బ్రతికి సాధించేది లేదు, బ్రతకటమే శూన్యం అని ఎప్పుడు అనుకోకూడదు. ఆత్మహత్య అన్నిటికీ పరిష్కారం అని అనుకోకూడదు. అనుకోకుండా అదే సమయంలో పుట్టుకతో గాని జీవితంలో అయిన ప్రమాదం వల్ల గాని దుర్బలులైపోయిన ఎన్నో విశేషాంగులు వారి ఆత్మబలంతో లోకమే అధిరించారు, అసాధ్యములు సాధించగలిగారు. భగవంతుడిచ్చిన అన్ని అంగాలు సబలంగా ఉన్న మనకు ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు? చావడానికి చేసే ధైర్యం బ్రతుకేందుకు చేద్దాం. భగవంతుడు ఇచ్చిన జీవితం ఎన్నాళ్ళు మనకు గురువు అయ్యారు అవకరం ఉన్నవాళ్ళు. చావాలని పరిగెత్తిన నీ ధైర్యం, బ్రతకాలని చేశావు నీదే సకలం. మూర్ఖుడిలా ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు? నవమాసాల నొప్పులతో తల్లి కన్నదెందుకు? జీవించు 100 ఏళ్ళు నిండుగా, జీవితము బాధ కాదు 100 ఏళ్ల పండగ. చావు కన్న గొప్పదిరా బ్రతుకు అన్న పోరాటం. బ్రతుకుతూ సాధించు అదే దైవ దర్శనం. ప్రపంచాన్ని జయించారు మనుషులు, అసాధ్యమన్న మాట లేని మనుషులు. ప్రపంచాన్ని జయించారు మనుషులు, మనసు ఉంటే మార్గమని నమ్ముకున్న మనుషులు. ముందు 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 మార్గముంది ముందు, పొందు పొందు పొందు. Let's make a resolution of each one save one to make this world a suicide-free world. I wish you all a very happy and healthy life. Jai Hind!